ఒక చిట్టడవికి సింహం రాజుగా ఉండేది. ఆ రోజు దాని బిడ్డ పుట్టినరోజు. అడవిలో సంబరాలు అంబరాన్నంటాయి. పుట్టినరోజు సందర్భంగా అడవిలోని జంతువులకు ఆటల పోటీలు నిర్వహించి కానుకలిచ్చింది. అన్ని జీవులు పోటీల్లో పాల్గొన్నాయి. కానీ నక్క మాత్రం ఏ ఆట ఆడలేదు. పైగా ఓడిపోయిన జంతువుల్ని ఎగతాళి చేసింది. వాటిని ఓటమి కంటే ఆ నక్క మాటలే ఎక్కువ బాధ పెట్టాయి. నక్క జంతువులతో నేనే ఆడుంటే అన్ని బహుమతులు నాకే వచ్చేవి అంది. అవునా, అయితే ఎందుకు ఆడలేదు అని అవి ప్రశ్నిస్తే నా కాలుకు ముళ్ళు గుచ్చుకుందిలే అని జవాబిచ్చింది. మంత్రి అయిన కుందేలు మొదటి నుంచి నక్క చేష్టలు గమనిస్తూనే ఉంది. దాని దగ్గరకు వెళ్ళి ఆటలాడకుండా ఆడేవారిని ఎగతాళి చేయటం పద్ధతి కాదు అంది. అయినా నక్క తీరులో మాత్రం మార్పు లేదు. దాంతో విషయాన్ని మృగరాజుకు చెప్పింది కుందేలు. అప్పుడు మృగరాజు నక్కని పిలిచి, నీ కాలుకి నొప్పి కాబట్టి నువ్వు ఏ ఆటలు ఆడలేకపోతున్నావు. సరే, నీకు తినే పోటీ పెడతాను అంది. తిండి పోటీ అనగానే నక్క సరేనంది. కాసేపటికి సింహం 2 కూజాలలో పాయసం పెట్టించి నక్కతో పోటీకి కొంగని పిలిపించింది. ఈ కూజాల్లో పాయసం ఎవరు త్వరగా తాగితే వారే విజేత అని చెప్పింది. ఎలాగైనా పోటీలో గెలిచేస్తాననుకుంది నక్క. కానీ కూజాలో నోరు దూరక తెగ ఇబ్బందులు పడింది. దాన్ని చూసి మిగతా జంతువులన్నీ నవ్వసాగాయి. కొంగ దాని పొడవాటి ముక్కుతో చకచక చకచక పాయసం తాగేసింది. ఆ క్షణంలో నక్కకు ఓటమి కన్నా తోటి జంతువుల నవ్వులే పాపం బాధ కలిగించాయి. ఇదంతా దూరం నుండి చూస్తున్న కుందేలు నక్క దగ్గరికి వచ్చి, చూశావా, ఎగతాళి నవ్వులు ఎంత బాధ కలిగిస్తాయో. ఇప్పటి నుంచైనా ఇతరుల్ని హేళన చేయటం మానుకో అంది మన బుజ్జి కుందేలు. దాంతో నక్క అన్ని జీవులకు క్షమాపణలు చెప్పింది. ఆ అనుభవం అయితే గాని అసలు విషయం అర్థం కాలేదు అంటూ అప్పటి నుంచి తోటి జంతువుల్ని ఎగతాళి చేయటం మానుకుంది. పిల్లలు, మీకు అర్థమైంది కదా, ఒకరిని ఎగతాళి చేయటం వలన కలిగే బాధ మన దాకా వస్తే గాని తెలీదు. మరి వెళ్ళిరానా?